సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆ ఇంట మాటల కందని విషాదం చోటు చేసుకుంది. తెల్లారితే కొడుకు పుట్టినరోజు పండుగ ఘనంగా జరుపుకోవాలనుకున్న ఆ కుటుంబం అదే కొడుకు అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. గంజాయి బ్యాచ్ ఆగడాలకు తెల్లారితే బర్త్డే జరుపుకోవాల్సిన బాలుడు అనంత లోకాలకు చేరుకున్నాడు. ఈ హృదయ విషాదకర ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది. బర్త్డే రోజు చేసుకోవాల్సింది డెత్ డే చేసుకోవాల్సి వస్తుంది. వాటి లేని నేను అసలు బయటికి కూడా రాను. వాడు బర్త్డే వాటి లేకుండా జరుపుకోవాల్సి వస్తున్నాడు. ఖమ్మం పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న మల్లారపు కృష్ణ స్వరూప దంపతులకు ఒక కూతురు ఒక కొడుకు సంతానం. ఆటో డ్రైవర్ గా పనిచేసే కృష్ణ తనకు ఉన్నంతలో 2 పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. అయితే కొడుకు విఘ్నేష్ ఈ ఏడాది 10th క్లాస్ పూర్తి చేశాడు. 10th పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్న విఘ్నేష్ కి ఈసారి బర్త్డే ఘనంగా చేయాలనుకున్నారు కుటుంబ సభ్యులు. అందులో భాగంగానే బుధవారం విఘ్నేష్ బర్త్డే ఉండగా సోమవారమే కొత్త బట్టలు కొనిచ్చారు. ఫ్రెండ్స్ అందరికీ బర్త్డే సందర్భంగా ఇంట్లో భోజనం ఏర్పాటు చేపిస్తానని కూడా చెప్పాడు విఘ్నేష్. అయితే సోమవారం సాయంత్రం విఘ్నేష్ వాళ్ళ స్నేహితుడి తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీంతో మంగళవారం ఉదయం ఫ్రెండ్స్ తల్లిని చూసి వచ్చేందుకు నాన్న స్కూటీ తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి వెళ్లి తిరిగి పయనమయ్యాడు విఘ్నేష్. కానీ విఘ్నేష్ కి తెలియలేదు కాసేపటికి తిరిగి అదే మార్చురికి తాను కూడా వస్తానని. ఆసుపత్రి నుంచి తిరిగి వెళ్తుండగా బైక్ పై మితిమీరిన వేగంతో వచ్చిన 2 యువకులు బలంగా విఘ్నేష్ స్కూటీని ఢీకొట్టారు. దీంతో విఘ్నేష్ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. విఘ్నేష్ ను గుద్దిన యువకులు గంజాయి మత్తులో జోగుతున్నారు. అంతకుముందే గంజాయి సేవించిన వాళ్ళిద్దరూ అదే కాలనీలో బైక్ పై స్టంట్లు కొడుతూ అరుస్తూ తిరిగినట్టు స్థానికులు తెలిపారు. మత్తులో ఉన్న ఆ యువకులు ఎంతలా స్కూటీని ఢీకొట్టారంటే ఆ యాక్సిడెంట్ తాకిడికి 2 బైకుల ఇంజన్లు పగిలిపోయాయి. ఇది చూసిన వారంతా ఓవర్ స్పీడ్ గా గుద్దారని అంటున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు యువకులను సంగపు భాస్కర్, ప్రశాంత్ గా గుర్తించారు. గంజాయి మత్తులో ఉన్నట్టు నిర్ధారించారు. గాయాల పాలైన వారికి చికిత్స అందిస్తున్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత అరెస్టు చేస్తామని తెలిపారు. అయితే విఘ్నేష్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు మొదటగా నమ్మలేదు. తెల్లారి పుట్టినరోజు చేసుకోవాలనుకున్న తమ కొడుకు తమని వదిలి ఎక్కడికి పోతాడు అంటూ ఆ తల్లి ఏడ్చిన తీరు ప్రతి ఒక్కరిని కంట నీరు పెట్టిస్తుంది. పుట్టినరోజు కోసం తెచ్చిన బట్టలు పట్టుకొని ఈ బట్టలు ఎవరికి వెయ్యాలిరా నానా అంటూ ఆ తండ్రి ఏడుస్తుంటే అక్కడున్న వారి నోట మాట రాలేదు. ఇష్టంగా కొనుక్కొని ఇంకొక జత కూడా వాళ్ళ పిన్ని వాళ్ళు కొనిచ్చారు. వాళ్ళ మామయ్య ఒక డ్రెస్ కొనిచ్చిండు. ఈరోజు పుట్టినరోజులు వేడుకలు చేసుకుందాం అని అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో ఇలా జరగటం చాలా బాధాకరం అండి. ఎందుకంటే నా కొడుకుకి ఇలా అవుతుందని మీ అసలు ఏనాడు కూడా కలగనలేదు. బర్త్డే రోజు చేసుకోవాల్సింది డెత్ డే చేసుకోవాల్సి వస్తుంది. అన్న త్వరలోనే కాలేజీకి వెళ్తా అన్నావుగా, తిరిగి రా అన్నా, ఇద్దరం కలిసి వెళ్దామంటూ ఆ చెల్లి ఏడుస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. పుట్టినరోజు పార్టీ ఇస్తానని 1000 రూపాయలు దాచుకున్నావు కదరా, పార్టీ చేసుకుందాం రారా అంటూ విఘ్నేష్ ప్రాణ స్నేహితులు అంటుంటే ఆ ప్రాంతమంతా మూగపోయింది. నాతో 3 years నుంచి ఈ 3 years మేము కలిసి బర్త్డే చేసుకున్నాం. వాటి లేని నేను అసలు బయటికి కూడా రాను. వాడు బర్త్డే వాటి లేకుండా జరుపుకోవాల్సి వస్తున్నాడు. మొన్నే ఫోన్ చేసి బయటికి వెళ్దామని కూడా వాడు బర్త్డే కోసం వాడు ఇప్పుడు దాకా 1000 దాకా దాచుకుంటారా, మీ అందరికి పార్టీ ఇప్పిస్తారా అని మనీ కూడా దాచుకున్నాడు. ఏది ఏమైనా విచ్చలవిడిగా లభించే గంజాయి ఓ నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా పుట్టినరోజు జరగాల్సిన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చూద్దాం పోలీసులు ఇప్పటికైనా గంజాయిని కంట్రోల్ చేస్తారో లేదో. బర్త్డే రోజు చేసుకోవాల్సింది డెత్ డే చేసుకోవాల్సి వస్తుంది. వాటి లేని నేను అసలు బయటికి కూడా రాను. వాడు బర్త్డే వాటి లేకుండా జరుపుకోవాల్సి వస్తున్నాడు.